ఆవుల పేడ అంతా కూడా ఇక్కడే మొత్తం అంతా కూడా పెద్ద గుంత అయితే కొట్టాము. ఆ గుంత మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ నిండిపోయింది. సో ఇక్కడే అంతా పేడ అంతా తీసుకొచ్చి ఇక్కడైతే డంప్ చేస్తారు, ఇందులోనే వేస్తారు. సో ఇక్కడ మొత్తం అంతా కూడా గడ్డి. సో ఈ గడ్డి కూడా ఎక్కువ పెరగట్లేదు. ఇట్లా పెరిగిన గడ్డి అంతా కూడా మళ్ళీ కట్ చేసేసి చాఫ్ కటర్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్కి అయితే వేసేస్తారు. సో ఇక్కడ కూడా రీసెంట్గానే కట్ చేసినట్టున్నారు. సో ఈ గడ్డి కూడా పెరగాల్సి ఉంది. సో ఇది చూడండి ఎంత మంచిగా ఉందో అరటి చెట్టు. చాలా బాగుంది అరటి చెట్లు. అసలు వర్షాకాలంలో అయితే అరటి చెట్లు అయితే ఇంకా చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చూడు అసలు ఆ ఆకు అయితే అసలు చాలా పెద్దగా ఉంది. అసలు ఆల్మోస్ట్ ఒక 5-6 మంది అటు ఇటు కూర్చొని ప్రశాంతంగా తినవచ్చు, అంత బాగుంది. ఇక్కడ చూసుకుంటే మునక్కాయ చెట్లు, ఈ మునక్కాయ చెట్లు చాలా అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ మా పొలం దగ్గర అయితే. ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లు, గడ్డి, అరటి చెట్లు, ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇది లేదు అది ఉంది. వేప చెట్లు, ఇవన్నీ చింత చెట్లు, ఇవన్నీ వేప చెట్లు. వీటి కిందనే ఇంకా ఆవులంతా కూడా బయట తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు మా వాళ్ళు అయితే.